హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచ స్థాయి నేతలు తమ బలాలను, బలహీనతలను, తమ లక్ష్యాలను, ఆశయాలను బయటికి చెప్పారు. ఎందుకనంటే ఇతర దేశాలు వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటాయని వాళ్ళు భావిస్తారు. అయితే ట్రంప్ వాటన్నిటిని బ్రేక్ చేసి వాటికి భిన్నంగా ఉంటారు. ఆయనకి ఏం కావాలనో ఎటువంటి బెరుకు లేకుండా, లేకపోతే ఏ వేదికల మీద ఆయన డిమాండ్ చేస్తుంటారు. ఇలాంటి చర్యల వల్ల ఆయన వ్యక్తిత్వంతో పాటు కొంత ఆయనకి ఇబ్బంది తెలిసిన పరిస్థితి మనం చూసిందే. అయితే తాజాగా ట్రంప్ నోబెల్ కళ ఇప్పుడు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. అవార్డు వస్తుందో రాదో తెలియదు, కానీ అధ్యక్షుడిగా అనవసర విభేదాలు, వెక్కిరింతలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించినారు. ఈ నేపథ్యంలో ట్రంప్ టెన్షన్ పెరిగిపోయి ఏకంగా బహుమతి ఇచ్చే కమిటీని కూడా టార్గెట్ చేసినట్టు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏమన్నాడనంటే, ట్రంప్కు నోబెల్ ప్రైజ్ దక్కాలని బల్లగుద్ది వాదించే వారిలో పాక్ నేతలు కొంత ముందున్నారు. ట్రంప్ ఆరాటాన్ని గమనించిన పాక్ సైన్యాధిపతి మునీర్ దానిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులను కడుపులో పెట్టుకొని చూసుకున్న తమ దేశం నుంచి నోబెల్ బహుమతి నామినేషన్ పంపించారు. భారత్ పాక్ల మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. ఫలితంగా పాక్ అవసరమైన నిధుల సాయం వంటి తెచ్చుకోగలిగారు. ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు గాజాలో అవసరాన్ని మించి కఠినత్వం ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. బైడెన్ సర్కార్ ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా నిలిపివేయగా ట్రంప్ వాటిని పునరుద్ధరించారు. ఇరాన్ హమాస్ అణిచివేసేందుకు సహకరించారు. ట్రంప్ అభిమానం చూరగొనడానికి నెతన్యాహు కూడా నోబెల్ రాగం అందుకున్నారు. అరబ్ ప్రపంచం నుంచి ఇజ్రాయెల్పై వ్యతిరేకత రాకుండా అమెరికా అడ్డుకుంటుంది. అదే అదనుగా ఖతార్పై యుద్ధ విమానంతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో అరబ్ ప్రపంచం షాక్ గురైంది, కానీ అమెరికా అండగా ఉండడంతో ఏమీ చేయలేకపోయింది. సో ఇటీవల శ్వేత వైట్ హౌస్ నుంచి సందర్శన వేళ ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిన నోబెల్ నామినేషన్ పత్రాన్ని నెతన్యాహు స్వయంగా ట్రంప్కు బహుకరించారు. శాంతి బహుమతికి సమస్య రాకూడదని నెతన్యాహు ఖతార్కు ముక్తసరిగా క్షమాపణలు చెప్పి ట్రంప్ను ప్రసన్నం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దాడి విషయం తెలిసి ఊరుకుంది. ఆ తర్వాత సముదాయిస్తూ క్షమాపణలు చెప్పింది ట్రంప్ కార్యవర్గమే. సో ఈ నేపథ్యంలో ట్రంప్ నోబెల్ ప్రైజ్ సంబంధించిన వాళ్ళ కమిటీ అసలు కమిటీ ఏమన్నదంటే, ట్రంప్ కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబింగ్ వేగవంతం చేసిన నేపథ్యంలో నార్వేకి చెందిన నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ ఆర్పిక్వేన్ స్పందించారు. ప్రతి నామినేషన్ ప్రత్యేకమైన అర్హతలున్నాయి. మీడియా లేదా బహిర్గత